ఈరోజు ఆషాఢ ఆదివారం వంటగదిలో రహస్యంగా ఇది పెట్టుకుంటే చాలండి. ఇంటిలోనికి డబ్బు అనేది మనకి వస్తూనే ఉంటుంది. దరిద్రం వదిలిపోతుంది. మీ దరిదాపుల్లోకి కూడా రాదనే చెప్పాలి. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ ఇంట్లోనికి డబ్బు రావడమే కానీ పోవడం అనేది జరగదండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఆషాఢ ఆదివారం రోజున ఈ పరిహారం కనుక చేస్తే చాలు, మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా దూరం అయిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి. మరి ఈ పరిహారాన్ని ఆషాఢ ఆదివారం రోజు చేశామనుకోండి, చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఆషాఢ ఆదివారం కుదరనటువంటి వాళ్ళు మామూలు ఆదివారాల్లో అయినా సరే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆషాఢ ఆదివారం రోజు మనం చేసుకుంటే అధిక ఫలితం అయితే వస్తుంది. కాబట్టి రహస్యంగా వంటగదిలో ఈ పరిహారం అయితే చేయాలి. అద్భుత ఫలితాలు అయితే వస్తాయి. అన్ని శుభవార్తలే వింటారు. మన ఇంటిలో మొదటి స్థానాన్ని, ప్రాముఖ్యతను పూజ గదికి ఇస్తూ ఉంటాము. ఆ తర్వాత రెండవ స్థానాన్ని వంటగదికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకండి అంటే ఇంట్లోని వాళ్ళ ఆరోగ్యం వంటగది మీద ఆధారపడి ఉంటుంది కదా. కొన్నిసార్లు మనకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది, నకారాత్మక శక్తి అనేది రావడం జరుగుతుందండి. దానివల్ల ఏంటంటే తీవ్రమైన ఇబ్బందులు పొందాల్సి వస్తుంది. ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ధన సమస్యలు అనేవి కలుగుతాయి. ఇలాంటి సమస్యలన్నింటి నుంచి మనం బయటపడాలి అంటే ఆషాఢ ఆదివారం రోజున చక్కగా వంటగదిలో ఇది పెట్టుకుంటే సరిపోతుందండి అని చెప్పేసి పండితులు తెలియజేయడం జరుగుతుంది. మరి ఆషాఢ ఆదివారం రోజు వంటగదిలో ఏం పెట్టాలనేటువంటి విషయం వీడియోలో వివరంగా ఆషాఢ ఆదివారాలు అనేవి చాలా శక్తివంతమైనవండి. ఈరోజు ఎలాంటి పరిహారం చేసినా అద్భుతమైన రిజల్ట్ మనం చూస్తాము. ఎవరైతే తీవ్రమైనటువంటి దరిద్రం అనుభవిస్తూ ఉంటారో, ధన సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారో, వారు ఈ ఆదివారం రోజు ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి. అంటే ఒక గాజు కానీ మట్టి కానీ ఏదైనా పర్లేదండి, అది తీసుకోవచ్చు. అలా తీసుకుని దాంట్లో గుప్పడు బియ్యం వేయాలి. బియ్యం అంటే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి, బియ్యం అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి గిన్నెలో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఒక రూపాయి కానీ 5 రూపాయల బిళ్ళ కానీ పెట్టాలండి. దానిపైన చిటికెడు పసుపు కుంకుమ వేయాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ గిన్నె తీసుకుని వెళ్ళి వంటగదిలో ఏదో ఒక ప్లేస్లో పెట్టాలి. వంటగదిలో పెడితే సరిపోతుందండి. ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఇట్లా చేయడం వలన వంటగదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. వద్దన్నా సరే ధనం అయితే వస్తూ ఉంటుంది. మీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. సంతోషకరమైనటువంటి జీవితం కలుగుతుంది. ఇలా పెట్టినటువంటి బౌలు 48 గంటలు పూర్తయిన తర్వాత తీసి దానిలో బియ్యం మూగ జీవులకు ఆహారంగా వేయండి. 5 రూపాయల కాయిన్ని మాత్రం ఎవరైనా సరే చిన్న పిల్లలకు ఇవ్వవచ్చు. ఇట్లా ఈ పరిహారం కనీసం ఒక 3 ఆదివారాలు చేయండి. ఇట్లా చేస్తే అద్భుత ఫలితాలు అయితే చూస్తారు. దరిద్రం అనేది దరిదాపుల్లో కూడా రాదు. తిండికి, బట్టకి, ధనానికి లోటు లేకుండా ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా ఆషాఢ ఆదివారం రోజు ఈ వంటగదిలో ఈ పరిహారం చేసి దరిద్రాన్ని వదిలించుకుని ఆనందంగా జీవించవచ్చు. అదేవిధంగా మనం ఆషాఢ మాసంలో స్త్రీలు ఈ నియమాలు కనుక పాటించినట్లయితే పట్టిందల్లా బంగారంగా మారుతుందండి. మరి ఆ నియమాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి. ఆషాఢ మాసం అయితే మనకి స్టార్ట్ అయిపోయింది కదా. ఈ నెల జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయింది. జూలై 24 వరకు ఉంటుందండి. ఈ ఆషాఢ మాసం విశిష్టత, ఆషాఢ మాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు, ఆషాఢ మాసం పూజ విధానము, అదేవిధంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఐశ్వర్యం కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని వీడియోలో తెలుసుకుందామండి. జూన్ 26 గురువారం నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయి జూలై 24వ తేదీతో అయితే ముగుస్తుంది. ఈ తర్వాత శ్రావణ మాసం అనేది మనకి స్టార్ట్ అవుతుందండి. ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చేటువంటి మాసంగా పరిగణింపడం జరుగుతుంది. ఆషాఢ మాసం అంటే దేవతల పూజలకు ఎంతో ఇష్టమైనటువంటిది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదండి. వివాహాది శుభకార్యాలను కూడా నిర్వహించకూడదు. గృహప్రవేశాలు కూడా చేయకూడదు. అదేవిధంగా గృహ నిర్మాణ పనులు కూడా చేయకూడదు. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు. అందువల్ల ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే మహిళలు ఈ ఆషాఢ మాసంలో గర్భం దాల్చకూడదు. కాబట్టి కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కంపల్సరిగా దూరంగా ఉండాలండి. అలానే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి. కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తా కోడళ్ళ మధ్య గొడవలు అయితే ఏర్పడతాయంట. ఈ నెల రోజులు శుభ కార్యాలకు దూరంగా ఉండాలి.
ఎందుకండి అంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుంచి 4 నెలల పాటు ఆ శ్రీ మహావిష్ణువుల వారు విశ్రాంతిలోకి వెళతారు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పరమార దిశగా దూర ప్రయాణాలు అయితే చేయకూడదు. అదేవిధంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకూడదు. భారీ పెట్టుబడులు పెట్టకూడదు. దీనివల్ల ఏంటండి అంటే ఆర్థిక నష్టాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు, అదేవిధంగా నేరేడు పళ్ళను ఖచ్చితంగా తినాలండి. దీనివల్ల ఏంటంటే మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎందుకండి అంటే మనకి ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో అనేక రకాల మార్పులు అయితే జరుగుతాయి. కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చేటువంటి ఆహారాన్ని కంపల్సరీగా తీసుకోవాలి. కాబట్టి మునగాకుతో పప్పు, తెలగపిండి, నేరేడు పండు ఇలాంటి ఆహార పదార్థాలను మనం ఖచ్చితంగా తినాలండి. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా చద్దన్నం అనేది తినకూడదంట. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు అనేది పెట్టుకోవాలి. ఆడవాళ్ళ అరిచేతిలో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి. పెళ్ళి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండిందనుకోండి, మంచి మనసున్న భర్త వస్తారంట. ఎండాకాలం నుంచి వర్షాకాలంలోనికి అడుగు పెడుతూ ఉన్నప్పుడు మన శరీరంలో వేడి అనేది పెరుగుతుంది. ఈ సమయంలో మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల పాలవుతాం. సో ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలండి. శరీరంలో ఉన్న వేడిని గోరింటాకు అనేది తీసేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆడవాళ్లకు ఉన్నటువంటి గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు అనేది పెట్టుకోవచ్చండి. విశేషంగా ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడము, ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడము, వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలు ధ్యానించడము, ఇలాంటి పనులు చేయడం వల్ల మీరు ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. ఈ ఆషాఢ మాసంలోనే గురు పౌర్ణిమ, బోనాల ఉత్సవాలు అనేటువంటి పండుగలను మనం చేసుకుంటూ ఉంటామండి. ఈ ఆషాఢ మాసం నెల రోజులు పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా ఇంటి శుభ్రం చేసుకుని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. ఆషాఢ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇంటికి ఐశ్వర్యం అనేది తొలగిపోతుందంట. సమస్యలు అనేవి ఏర్పడతాయి. సో ఏ స్త్రీ అయితే తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. ఆషాఢ మాసంలో పసుపు పచ్చగా ఉండాలండి గడపలు. ఇలాంటి వారి ఇళ్లలోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు. ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ ఆషాఢ మాసంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగడం జరుగుతుంది. ఇక విపరీతమైనటువంటి అప్పుల సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఆషాఢ మాసంలో గాయత్రి మంత్రం చదివితే కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారము కూడా రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయండి. ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను ఖచ్చితంగా పూజించాలి. గ్రామ దేవతల అనుగ్రహం ఖచ్చితంగా మనపై ఉంది. ఇంటిలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా శ్రీ మహావిష్ణువుని, ఈశ్వరుణ్ణి, అదేవిధంగా ఆంజనేయ స్వామిని మనం ఎక్కువగా పూజించాల్సి ఉంటుంది. ఎవరైతే కుజ దోషంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఆషాఢ మాసంలో శివుడికి అభిషేకం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో ఖచ్చితంగా తులసిని పూజించండి. ఈ నెలలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారం రోజున ఆ లక్ష్మీదేవిని గులాబీలతో పూజించి శ్రీ సూక్తాన్ని చదివినట్లయితే విపరీత ఐశ్వర్యం కలుగుతుందండి. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇక ఈ మాసంలో చేసేటువంటి దానాలకు 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు. ఎవరైతే వృధా చేస్తారో అలాంటి వారి ఇళ్లలో పేదరికం ఏర్పడుతుంది. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.